అవతార్ అనే సినిమా పేరు వింటేనే ఒక ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన అనుభూతి. జేమ్స్ కెమెరూన్ అని పేరు వినగానే ఇంకా చెప్పలేని ఒక ఒక మ్యాజిక్ ఉంటుంది. అలాంటి రెండు పేర్లు ముడిపడి ఉన్న అవతార్ 3, అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ఈ రోజే థియేటర్లోకి వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్కి ముందు చాలా ఎంత అంటే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే రికార్డ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లకు దారి వేసేలా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్ అయింది. దాంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంటుంది, గత 2 పార్ట్ల అంచనాలను మించి ఉంటుందా అనేది ప్రేక్షకుల్లో ఒక సందేహం నెలకొంది. ఈ సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా ఎలా ఉంది, అవతార్ 1, అవతార్ 2 2 సినిమాలను మించి ఉందా అనే విషయంలోకి వెళ్తే అవతార్ ఒక కొత్త రకమైన కాన్సెప్ట్తో చేస్తున్నామని జేమ్స్ కెమెరూన్ చెప్పాడు. కానీ ఈ సినిమా మొదలైన తర్వాత కథ చాలా స్లోగా, కథలోకి వెళ్ళడానికి జేమ్స్ కెమెరూన్ చాలా ఇబ్బంది పడ్డాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. చాలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ల్యాగ్, ఎలాంటి కథ ఉండదు, అక్కడక్కడే కథ తిరుగుతుంటుంది. కాకపోతే విజువల్గా మాత్రం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది. విజువల్గా ఎంత బాగున్నా కథ నడవకపోవడం వల్ల రకరకాలుగా ఫీలింగ్స్ వస్తుంటాయి. ఈ సినిమా ఏంది ఇంకా ఇలాంటి కథను ఎంచుకొని ఫైర్ అండ్ యాష్ చేశాడా అనే ఒక డౌట్తో సినిమా చూడడం మొదలు పెడతాము. అది ఇంటర్వెల్ వరకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ ఇంకా అయిపోవడం లేదా అని ఒక ఫీలింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు కలుగుతుంది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందా, సెకండ్ హాఫ్లో అయినా కథ చెప్తాడా అనే పాయింట్కి వస్తే సెకండ్ హాఫ్లో కూడా పెద్దగా కథలో గొప్పతనం ఏం కనిపించదు. కాకపోతే టెక్నికల్ బ్రిలియన్స్ తోని సినిమాని నెట్టుకొచ్చే ప్రయత్నం జేమ్స్ కెమెరూన్ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. ఆ ఎమోషన్స్ వల్లనే సినిమా స్లోగా, ల్యాగ్గా, డైలాగ్ పార్ట్ ఎక్కువ ఉండడం వల్ల సినిమాకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో కాబట్టి ఈ సినిమా సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా రిపీట్ లాగా కనిపిస్తుంటాయి. కాకపోతే ఓవరాల్గా ఈ సినిమా ఫైనల్గా చెప్పుకోవాలనుకుంటే గత 2 పార్ట్ల కంటే ఈ సినిమా గొప్పగా ఏం అనిపించదు. కాకపోతే జేమ్స్ కెమెరూన్ అవతార్ మీద ఉండే ఇంట్రెస్ట్ కోసం ఈ సినిమా చూడాలి. టెక్నికల్ బ్రిలియన్స్ బాగుంది, కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా చేశారు. ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమాని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు. భారీగా అంచనాలు పెట్టుకుంటే నిరాశపడవచ్చు. ఓకే, ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.